హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా బిజీ మండే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మండే నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ చాలామంది నన్ను అడుగుతున్న నేను ఫాలో అయ్యే చిన్న చిన్న క్లీనింగ్ టిప్స్ గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మార్నింగ్ 5 o'clock, ఇంకా మళ్ళీ 5 o'clock రొటీన్ స్టార్ట్ అయిపోయినాయి అనే చెప్పాలి. ఈరోజు నుంచి పాప స్కూల్ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి. అంటే 1 hour ప్రీపోన్ చేసేసారు. ఇప్పుడు 9:30 స్కూల్ కాబట్టి 8:40కి బస్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా అయితే స్కూల్ సమ్మర్ టైమింగ్స్ 8కి, తనకి 8 to 2, కానీ దాన్ని ఇప్పుడు 8:30 చేశారు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ ఇచ్చారు పిల్లలకి టైమింగ్స్ అయితే మార్చేశారు, కానీ వెదర్లో ఏ మార్పు లేదు. ఈ 2025 అలా ఉందనుకుంటే 26కి వచ్చాక కూడా ఏం మారలేదు. ఏంటో ఈ డిఫరెంట్ వెదర్ కండిషన్స్, అంటే సీజన్తో సంబంధం లేకుండా ఉంటుంది. రోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వర్షం వల్ల అనుకుంటా బోల్డ్ అంత చలిగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళం మన పరిస్థితి ఎలా ఉంటే ఇంకా పిల్లల సంగతి ఏం చెప్తాను చెప్పండి. అది స్కూల్ వాళ్ళు ఆలోచించి ఇంకొక 2 weeks అన్న అట్లీస్ట్ అదే టైమింగ్స్ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. చాలా ఇబ్బంది పడిపోతుంది పాప. ఇప్పుడు మీకు బయట కూడా చూపిస్తాను ఎలా ఉందని. సో ఇంకా యాజ్ యూజువల్ 5 o'clockకి లేచి ముందైతే మార్నింగ్ డ్రింక్ కోసం ధనియా మెతి వాటర్ పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీనింగ్ అయిపోయింది, మార్నింగ్ డ్రింక్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా వంట మొదలు పెట్టాలి కదా. వంట కోసం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఎగ్ బుర్జీతో పాటు మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. సో ఈ మెంతికూర పప్పుకే ప్రిపరేషన్ అనమాట. చెప్తున్నాను కదా, మీ దగ్గర ఎలా ఉంటుందో కానీ వెదర్ మా దగ్గర అసలు ఇంకా 2 days నుంచి మరి ఫాగ్ కూడా, దాంతో బాగా చలి. అసలు మెయిన్ బట్టల విషయంలో బాగా ఇబ్బంది అయిపోయింది. అస్సలు బట్టలు ఆరట్లేదు. మీ ప్లేసెస్లో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ బయట కంట్రీస్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి మరీ మైనస్లో ఉంటుంది, -10 -11 అలా. అది మరీ కష్టం దీనికన్నా. మాదే కష్టం అంటే అది ఇంకా కష్టం. సో మన తెలుగు స్టేట్స్లో కండిషన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా పప్పు కుక్కర్ అయితే పెట్టేశాను. ఇదైతే బేసిక్ ఎగ్ బుర్జీ, మీ అందరికీ తెలిసిందే కదా ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నా కూడా ఎప్పుడన్నా చేసుకోవాలనిపిస్తే చేసుకుంటాం మేము కూడా. చాలా ఈజీగా అయిపోద్ది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయికి మా వారికి పర్టికులర్గా ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాన్ వెజ్ తినే రోజుల్లో ఏదో ఒక టైంలో ఎగ్ ఉండేలా చూసుకుంటాను నేను. సండేస్ అలా ఎగ్ చేసుకోం కదా, అంటిల్ అన్లెస్ ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోలేదు అనుకుంటే తప్ప. కాబట్టి యూజువల్గా మండే అయితే ఎగ్ కర్రీ కానీ ఎగ్ బుర్జీ కానీ ఇలాంటివి చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మా పాప కూడా రోటీతో పాటు చాలా ఇష్టంగా తీసుకెళ్తుంది. ఈరోజు కొంచెం కష్టపెట్టింది లేవడానికి. యాక్చువల్గా నేను తను స్కూల్కి వెళ్ళేప్పుడు అది క్లిప్స్ రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అలవాటు తప్పిపోయింది కదా, బాగా ఇబ్బంది పెట్టేసింది. 8:40 బస్ అయితే ఏంటంటే కొంచెం 8 o'clockకి అలా లేచి పీస్ఫుల్గా రెడీ అయ్యేది. ఇప్పుడు 7:40కే బస్ వచ్చేస్తుంది. సో వాళ్ళ డాడీయే బస్ ఎక్కిస్తారు, మనకి బస్ ఎక్కించే పని అయితే తప్పింది. తనే బస్ ఎక్కించేసి వచ్చి 8 o'clockకి తను వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ ముందు రోజు నైటే చెప్పింది నేను ఇడ్లీ తింటానని. తన కోసం ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఆల్రెడీ వాళ్ళ డాడీ తనని లేపే పనిలో నిమగ్నమై ఉన్నారు. నేను మాత్రం ఫాస్ట్గా 5 o'clockకి లేచి నా సైడ్ నుంచి క్లియర్ అయిపోయి ఉన్నాను అనుకోండి. తనకి వెనకాల ఉండొచ్చు, లైక్ టిఫిన్ చేయడానికి, జడ వేయడానికి, రెడీ చేయడానికి, వీటన్నిటికీ మన అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ పనులన్నీ త్వరగా ఫినిష్ చేసేసుకొని మా వారికి లంచ్ బాక్స్ అయితే తర్వాత ప్యాక్ చేశాను, కానీ తన కోసం లంచ్ రెడీ చేసేసి నేనైతే ఒక్కసారి బయట కండిషన్ ఏంటని చూద్దామని వెళ్ళాను. 7 o'clockకి చూడండి ఎలా ఉందో, అస్సలు విజిబిలిటీ 0 అని చెప్పాలి. ఇంకా అలా బయట చూసి వచ్చిన తర్వాత ఇంకా
హడావుడి సరిపోయింది. అప్పటికే మా వారు సీరియస్ అయిపోవడం, తను లేవట్లేదని ఇవన్నీ జరిగి వాళ్ళిద్దరిని కొంచెం కాంప్రమైజ్ చేసి నేను తను రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను. తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా ఇక్కడ ఇదైతే నేను ఒక చిన్న పని ఉండే అరౌండ్ 8:30 కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చేసరికి చూడండి ఇలా ఉంది. 7 నుంచి 8:30 లోపు కూడా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. మనకి పైనుంచి ఇంకా ఫుల్ అసలు విజిబిలిటీ లేదు. కింద నుంచి బిల్డింగ్స్ చూస్తుంటే ఇలా ఉందన్నమాట. ఈరోజు డే అంతా ఇలానే ఉంది తెలుసా, సన్నగా వర్షంలాగా డ్రిజిల్ అవుతుంది. వెదర్ అంతా ఇలానే ఉంది, అస్సలు ఎండ అనేది లేదు. డబుల్ స్వెటర్స్ వేసుకున్నాం. 2 డేస్ నుంచి ఆరాల్సిన బట్టలు మాత్రం ఇంకా ఆరలేదు. ఈరోజు ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేయలేదు. ఇంకా అలా నా పూజ ఫినిష్ చేసుకొని మార్నింగ్ ఇంకా నా వీడియో వర్క్స్ అవి ఉంటాయి కదా, కిచెన్ క్లీనింగ్ ఇలాంటివి అయితే ఉంటూనే ఉంటాయి. బట్టలు మాత్రం చాలా నాకు ఇదిగా అనిపిస్తుంది, అంటే అసలు అవ్వట్లేదనమాట. బట్టలేమో అక్కడ పైలప్ అయిపోతూ ఉంటున్నాయి లాండ్రీ బాస్కెట్స్లో. వాష్ చేసి ఆరేసిన మాత్రం ఆరట్లేదు. అప్పటికి స్టాండ్స్ లోపల పెట్టడం, హీటర్స్ దగ్గర అలా ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాను. కానీ ఇంక ఈ రోజైతే ఇంటి నిండా బట్టలే అనిపిస్తుంది నాకు. ఉతికినవి కూడా అలానే ఉన్నాయి, ఉతకాల్సినవి కూడా అలానే ఉన్నాయి. ఇంకెందుకు వచ్చిన హెడేక్లని ఈరోజైతే వాషింగ్ మిషన్ వేయలేదు. వెదర్ కండిషన్ ఎంత బ్యాడ్గా ఉందో చూపించాను కదా. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. ఇంక ఈరోజు మండే, మన మాస్టర్ బెడ్రూమ్ క్లీనింగ్ ఎలాగో ఉంటుంది. బెడ్షీట్స్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఇంక ఇక్కడ ఆ కష్టాలు అయితే పడుతున్నాను. బెడ్కి అన్ని సైడ్స్ యాక్సెస్ ఉంటే ఈజీగా క్లీన్ చేసేసి అన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఒక ఎక్స్ట్రా అటాచ్డ్ బెడ్ వేసి అటు సైడ్ అసలు నడవడానికి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో. అయినా తప్పదు. సరే ఇంకా ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ తీసేసి పాతవి ఆ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ బెడ్ కింద అదంతా బెడ్ కూడా కొంచెం ఇటు జరిపి క్లీన్ చేశానులేండి. ఇంకా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేయలేదు అసలు, అలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా తన బెడ్ మీద అయితే బెడ్షీట్ వేసేసి ఇంకా మా దాని మీద కూడా వేయాలి. ఇంకా చెప్తున్నాను కదా, చలి బాగా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 6 to 8 degrees మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇంకా వామ్ బెడ్షీట్సే యూజ్ చేస్తున్నాం. యూజువల్గా ఎవ్రీ ఇయర్ అసలు ఈ టైంకి తగ్గుతూ ఉండేది చలి. ఫిబ్రవరి స్టార్ట్ అయింది, జాన్ లాస్ట్ వీక్ వచ్చింది అనగానే అదేలేండి అరౌండ్ రథసప్తమి ఆ టైం నుంచి ఓకే కాస్త వింటర్ తగ్గింది అన్నట్టే అనిపించేది. బట్ ఇయర్ ఏంటో బాగా ఇంకా పీక్ మాకు డిసెంబర్ జాన్లో ఎలా ఉంటుందో ఫిబ్రవరి వచ్చేసినా కూడా అలానే ఉంది. చూడాలి ఇయర్ ఎన్ని రోజులు మమ్మల్ని చలి ఇలా బాధ పెట్టాలనుకుంటుందో అని. దీనికి తగ్గట్టు ఇలానే ఎండలు కూడా ఉన్నాయనుకోండి, అస్సలు తట్టుకోలేం. మామూలుగానే మాకు 45 ఒక్కొక్కసారి 46 అలా టచ్ అవుతూ ఉంటుంది. మంచి పీక్ సమ్మర్ మే ఎండింగ్ నుంచి జూన్ మిడిల్ వరకు అలా ఉంటుంది అనమాట. అస్సలు ఏసీ లేదే ఉండలేము. అలాంటి సమ్మర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయిస్తుందా ఏంటని భయంగా ఉంది. చూద్దాం. నేనైతే బ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఇయర్ మా వింటర్ ఎలాగో చూస్తున్నారు, సమ్మర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అది కనుక చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే చూడడానికి టైం లేకపోయినా మీ దగ్గర టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇవి ఫిట్టెడ్ బెడ్షీట్స్, వేయడానికి ఈజీగా ఉంటుంది. రోజు కూడా మన కాటన్ బెడ్షీట్స్ లాగా కదిలిపోవు అనమాట. కాటన్ బెడ్షీట్స్ కూడా మావి నేను ఒక్కసారి వేసానంటే అస్సలు కదలదు. అన్ని సైడ్స్ నుంచి నీట్గా ఫోల్డ్ చేసి టక్కిన్ చేసేస్తాను నేను. మనం కదిపే వరకు కదలవు, అంటిల్ అన్లెస్ పిల్లలు మరీ ఎక్కువ హడావుడి చేస్తే కదులుతాయిలేండి. అవి నార్మల్ ఫోల్డింగ్. ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్లో మనం అన్ని సైడ్స్ నుంచి నీట్గా వేసేస్తాం కాబట్టి దాన్ని అన్ని సైడ్స్ మంచిగా ఫిట్టెడ్ ఉంటుంది, అస్సలు కదలదు. పైగా ఇవి వెల్వెట్ బెడ్షీట్స్ లాంటివి కదా, అస్సలు కదలవు అనమాట. బెడ్ పైన వేసినట్టు అలానే ఉంటుంది. మంచిగా వామ్గా కోజీగా ఉంటుంది అనమాట. ఏంటో ఇంకా ఎన్ని రోజుల్లో ఈ కష్టాలు. సమ్మర్ వార్డ్రోబ్, వింటర్ వార్డ్రోబ్, సమ్మర్ బెడ్షీట్స్, వింటర్ బెడ్షీట్స్, ఈ డబల్ మెయింటైన్ చేయలేక నా పని అయితే అయిపోతుంది. ఇంకా నేను ప్రతిసారి క్లీనింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని చిన్న పాయింట్స్ను మిస్ అయిపోతున్నావు అక్క, నువ్వు స్విచ్ బోర్డ్స్ అలాంటివి ఎలా క్లీన్ చేసుకుంటావు కూడా మాతో షేర్ చేసుకో అని అడుగుతూ ఉంటారు. ఇవి చిన్నవే కదా అన్నట్టు నేను పెద్ద వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ఇష్టపడను. బట్ అలా ఇంకొకటి 2 కామెంట్స్ వచ్చిన తర్వాత ఓకే చెప్పాలి అని అనిపించింది. ఆల్రెడీ నేను ఒకసారి షార్ట్ అప్లోడ్ చేశాను, మిస్ అయిన వాళ్ళు అనుకుంటా. మళ్ళీ అందరూ అన్ని వీడియోస్ చూడాలని లేదు కదా. నేను ఈ బెడ్ వైప్స్ అయితే అపోలోలో తెచ్చి పెట్టుకుంటాను. 50 రూపీస్ ఈచ్, 100 రూపీస్కి
2 వస్తాయన్నమాట. ఇవి కనుక మీ ఇంట్లో ఉంటే సూపర్ హెల్ప్ఫుల్ అని నేను చెప్తాను. మీరు తడి క్లాత్తో క్లీన్ చేసినా సరే ఇంత బాగా క్లీన్ అవ్వవు. అండ్ మీరు ఏదైనా స్ప్రేస్ యూస్ చేయడం కూడా అంత మంచిది కాదు కదా స్విచ్ బోర్డ్ మీద. ఈ వెట్ వైప్స్ ఒక్కటి తీసుకున్నారంటే మంచిగా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ త్వరగా మళ్ళీ మురికి కూడా పట్టవు. ఈవెన్ మీరు కిచెన్లో యూస్ చేసే స్విచ్ బోర్డ్స్ అయినా సరే కొంచెం గ్రీజీగా ఉంటాయి కదా, అలాంటివి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, నేను దేవుడి పటాలు మందిరం క్లీనింగ్ దానికి కూడా వెట్ వైప్స్ యూస్ చేస్తాను. ఈవెన్ మీరు మీ ఇంట్లో ఉండే ఫోటో ఫ్రేమ్స్ లాంటివి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా యూస్ చేయకపోతే యూస్ చేసి ఒకసారి మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ యూస్ చేస్తున్నట్లయితే మేము కూడా సేమ్ ఇదే టిప్ ఫాలో అవుతాం జ్యోతి అని కూడా నాతో చెప్పండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.